Hi viewers, DSC content, TH Creations, 8th class Social Studies, Geography, Lesson 2, Part 4, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు టాపిక్లోంచి మిగతా అంశాలను పరిశీలిద్దాం. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థముగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. వర్షపాతము తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. ధ్రువ ప్రాంతాలలో కల టండ్రాలలో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. అటవీ నిర్మూలన, నేల కోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చు, సునామీలు, కొండ చర్యలు విరిగి పడడము వంటివి ఈ వనరులు అంతరించపోవడానికి కొన్ని సహజ మానవ కారకాలు. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. ప్రజలకు సామాజిక అడవుల పెంపకము, వన మహోత్సవము వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అంతర్జాతీయ సంస్థ CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. అంతర్జాతీయ సంస్థ CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ అనునది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందము. దీని ముఖ్య ఉద్దేశము అంతర్జాతీయ వ్యాపారము వలన వన్యప్రాణులు, వృక్ష జాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదము ఏర్పడకూడదు. దాదాపుగా 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడడం దీని లక్ష్యం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు అందజేయబడతాయి. థ్యాంక్ యూ.